రమణ మళ్ళీ శ్రీలీల మీరు ధమాక తర్వాత మళ్ళీ పేరప్ అవుతున్నారు. ఆ రోజున వచ్చేసి షీస్ వెరీ న్యూ కమర్. ఏంటి మీ పక్కన వచ్చేసి సెకండ్ ఫిల్మ్ అంతే, అంటే ఫస్ట్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి. ఫస్ట్ కూడా ధమాకా ఓకే చేసేసరికి అనేసరికి ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. అవును. సో అప్పుడు వచ్చేసి షీ వాజ్ అ వెరీ వెరీ న్యూ కమర్. దాని తర్వాత వచ్చేసి మీ మిదాస్ టచ్ వల్ల ఇంకా నెమ్మదిగా బిజీ అయిపోయింది. సో హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లీలాతోనా? లీలాతో మరి అసలు తను ఏమాత్రం ఏ రోజు తను ఒక హీరోయిన్ అని అంటే ఇప్పుడు చాలా ఇదిగా ఉంటుంది కొన్ని, లైక్ ఎనీ అదర్ గర్ల్. అమ్మాయి అసలు గర్ల్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, అది రైటేనా కరెక్టేనా? కొంచెం. సో అమ్మాయి షీఈస్ వెరీ స్వీట్ అండ్ సూపర్లీ టాలెంటెడ్ అమ్మాయి. ఇంకా టాలెంట్, ప్రాపర్ టాలెంట్ ఇంకా బయటపడాల. సూపర్ రావాలి తనకి, డెఫినెట్గా రావాలి. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఆల్సో గ్రేట్ డాన్సర్. అండ్ డాన్స్ అనేది ప్రూవెన్ అదే. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ లీలా? లీలా గారితో తనకు ముందు యాక్చువల్గా రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను నేను. అందరికీ రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను. యాక్చువల్గా అమ్మాయిని మోసం చేయడం అంత ఈజీ కాదు. ఆ కథ చెప్పినప్పుడు CEO క్యారెక్టర్, రెగ్యులర్ తను యాక్చువల్గా CEO క్యారెక్టర్ ట్రోల్ చేస్తుంటారు. సో నచ్చిందండి అని నేను అనుకున్నాను. తర్వాత ఆ అమ్మాయి చేయలేదు. నేను మళ్ళీ నేనే వెళ్ళా డైరెక్టర్ అంటే ఎవరైనా తప్పిస్తే ఇది మళ్ళీ వచ్చా. తర్వాత నేను కథ చెప్తే యాక్చువల్గా ఆ అమ్మాయి ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ప్రాపర్గా, అంటే చాలా కొత్తగా అమ్మాయి చూస్తారు. శ్రీకాకుళం స్లాంగ్తో ప్రాపర్ ఒక మాసీగా, అట్ ద సేమ్ టైం కొంచెం క్యూట్గా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్. సో బేసిక్గా తెలుగు అమ్మాయిలని మోసం చేయడం కష్టమే. అంతా కాదన్న, నాకు అదే నచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఏంటి తెలుగు అమ్మాయి తెలుగు ఇంకా ఏంటి ప్రిఫర్ అదే. ఇప్పుడు అంటే నీ క్యారెక్టర్కి డబ్బింగ్ వాయిస్తో నీకు ఆ మజా రాదు. డబ్బింగ్ వాయిస్ ఆన్ సెట్ కూడా వచ్చేసి డైలాగ్ టైమింగ్ మిస్ అయిపోతా ఉంటుంది. ఎంటర్టైన్ కామెడీ సీన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైమింగ్. అది నేను ప్రత్యేకంగా మీ ఇద్దరికి చెప్పక్కర్లేదు అనుకో, బట్ చెప్తున్నాను. అమ్మాయి భలే హ్యూమర్ ఉంది, సూపర్ హ్యూమర్ ఉంది అమ్మాయికి. ఇందులో యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. తను ఇంకా ఆ కామికల్ టైమింగ్ దీంట్లో చేయలేదు, ఇప్పుడు ఎవరు చేయలేదు. హ్యూమర్, సూపర్ హ్యూమర్ అమ్మాయి, మామూలు కూడా. లెట్స్ హోప్ ద బెస్ట్.